త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ధనావత్ హుసేన్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు గ్రామ శాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి గ్రామ పార్టీ అధ్యక్షుడు చేస్తున్నాం సార్. ఎలక్షన్లు వచ్చినప్పుడు డోర్ టు డోర్ తిరగటం, కష్టపడటం మా హామీ. జానారెడ్డి గారు, జయరెడ్డి సార్ గారికి, జానారెడ్డి గారితో మన బిఎల్ఆర్ భగత్ నాయక్ మీద అధిక మెజార్టీతోని గెలిపేయటం మా కార్యకర్తల కష్టాలు. ఫలితంలో జానారెడ్డి కొడుకు జయరెడ్డిగా మంచి వ్యక్తి, మంచిగల్ల వ్యక్తి కాబట్టి మేము కష్టపడి డోర్ టు డోరు చౌళ్ళతండ, యాపగడ్డ, మాటూరు, దుబ్బతండ, మన మండల పద్మ మేడం, ఝాన్సీ మేడం, నల్లగొండ ఝాన్సీ మేడంతో డోర్ టు డోర్ తిరిగి కష్టపడి, అలాగే మా మాజీ సర్పంచ్ వాంకుడత్ పాండు నాయక్ గారు, లలిత పాండు నాయక్ గారు, ఆయన, నేను, ధనావతు రతన్ నాయక్ గారు, అలాగే ధనావతు శ్రీరామ్ నాయక్ డోర్ టు డోర్ తిరిగి కష్టపడి పార్టీని బలంగా గెలిపించడం మా హామీ అని అనుకొని మన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి రావడం మా అదృష్టం. కాబట్టి ఇచ్చిన 6 హామీల ప్రకారం మాకు నేర్చిన 4 హామీలు వచ్చినాయి. కాబట్టి 2-3 చిన్నవి కొద్దిగా పేదోళ్లకు ఇల్లు ఇవ్వడంలో ఈ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు వెంకటరామ నాయక్ గారు ఏం చేసినాడంటే పార్టీ అధ్యక్షుడు అనగదొక్కి నేనే ఒక్కడిని చలామణి చేయాలని చేసి 5 ఎకరాల్లోనికి ట్రాక్టర్లకు ఇల్లు ఇవ్వడం జరిగింది. జానారెడ్డి సార్ దగ్గరికి పోదామని సర్పంచ్కు ఎన్నోసార్లు చెప్పాను. పాండు నాయక్ గారికి పోదాంలే, ఆయన ఒక్కరిని పోయి వచ్చాడు. నాకు తీరిక లేక, నా హెల్త్ బాగలేక, నా మనోరా బాగలేక హైదరాబాద్లో నెల 10 రోజులు ఉండి మొన్ననే వచ్చాను సార్. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి? 6 గ్యారెంటీలో ఒకటే సార్. 6 గ్యారెంటీలో రైతు బంధు పర్వాలేదు, రైతు బంధు వచ్చింది, రుణమాఫీ వచ్చింది. రైతు బంధు మనం దాంట్లో 10 ఎకరాల వరకు సార్ చేయటంలో, రేవంత్ రెడ్డి సార్ గారు చేయటంలో, ఎమ్మెల్యే గారు రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే జయరెడ్డి గారు, ఎంపీ రఘువీరారెడ్డి గారు హయాంలో ఇప్పుడు 10 ఎకరాల వరకు చేయటం మాకు చాలా వరకు సన్నకారు రైతులకు ఉపయోగం చేయడంలో చాలా అదృష్టం సార్. అదొకటి. ఇప్పుడు పేదలకు ఇల్లు ఇవ్వడంలో ఎస్టీసీఎల్ అధ్యక్షుడు వెంకటరామ నాయక్ చెప్పడంలో చాలా దురదృష్టం ఉంది. అది చిన్న విషయంలో ఈ 6 హామీలో బస్సు ఫ్రీ, గ్యాస్ కరెక్టు, బస్సు కరెక్టు, రైతు బంధు, రుణమాఫీ రావడంలో చాలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో చాలా మంచి పని సార్ ఇది. సార్, ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ, అలాగే 500 బోనస్ అందుతుందా? ఆ బోనస్ వచ్చింది సార్. మొన్న యాసంగి వానకాలం బోనస్ వచ్చింది. రైతులకు రుణమాఫీ 2 లక్షలు రాలేదు సార్. ఉన్నవాసం చెప్పాలి. ఏదంటే నా 10 మంది నాకు కార్యకర్త గ్రామ పార్టీ అధ్యక్షుడు నాకు 10 మంది చెప్పడానికి ఏంటంటే మన నవంబరు 30న మన ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే 3వ తారీఖు 3వ నెల 2023లో రుణాలు రెన్యువల్ చేసిన వాళ్ళకు 2,25,000 కాలేదు సార్. అది 2,01,80 వాళ్ళ అప్పు, వడ్డీతోని 2,25,000 అది వడ్డీతోనే వచ్చింది. కాబట్టి ఆ 2 లక్షలు ఇప్పుడు దాకా 1,80 రుణమాఫీ కాలేదు. ఈ మాటూరు గ్రామంలో దాదాపు 10-15 మంది నాకు 10-15 మంది చెప్పారు. ఒకసారి జానారెడ్డి సార్తో కలిసి మాట్లాడదాం, రఘువీరారెడ్డి సార్తో కలిసి మాట్లాడదాం అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తేనేమో సాగర్లో ఉంటలేరు, హైదరాబాద్లో ఉంటారు. దగ్గరపాట్లో ఉంటే ఇప్పుడు బిఎల్ఆర్ ఉన్నారు, దగ్గరపాట్లో ఉంటే పోయిపోతాం. సాగర్లో వస్తే ఒకరోజు వస్తే పోతాడు, హైదరాబాద్ పోవాలంటే మా ఇబ్బంది. గ్రామ పంచాయతీ అయితే నాకైతే ఇబ్బంది. ఇప్పుడు సర్పంచ్ పోతుండు, పాండు నాయక్ పోతుండు, ఒక్కోసారి చెప్తుండు పోదాం బావ అన్న కూడా నేను పోలేకపోయాను, నా పరిస్థితి బాగలేక. సార్, ఇప్పుడు కాన్ రైతులకు మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయాం సార్కు చెప్పాం. మన అలాగే చిన్న కూడా సార్తో కూడా మాట్లాడాను, జయరెడ్డి సార్తో మాట్లాడాను. ఏం మాట్లాడాను అంటే జయరెడ్డి సార్ని మన బొట్టు సీను మీకు తెలిసి ఉండొచ్చు. బొట్టు సీన్ అంటే కళాకారుడు. దానికి ఫోన్ చేస్తే సరే నువ్వు 2-3 రోజుల్లో నేను రాగలుగుతున్నాడు. సారు రాలేకపోయాడు. మనం సాయంత వరకు సాయం చేయలేనట్టు చేసిండే కానీ రాలేకపోయాడు, ఇబ్బందిలో రాలేకపోయాడు. అది మంచి మాటే సార్. అది ఒకటి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మంచి హామీ, మంచి పనులు బాగానే జరుగుతుంది సార్. ఇప్పుడు రోడ్డు పనులన్నా, ఇందిరమ ఇళ్ళు కానీ ఒకటే. ఎస్టీసీఎల్ అధ్యక్షుడు 5 ఎకరాలు పొలం ఉన్నోనికి ఉద్యోగస్తులకు, మళ్ళీ అదే భూమి ఉన్నోనికి లేనోనికి ఇస్తున్నాడు, ఉన్నోనికి ఇస్తున్నాడు సార్. ఇది మాత్రం చాలా దురదృష్టం సార్. ఏదంటే మేము అడగడానికి పోతే నువ్వు పార్టీలో ఉంటావా పోతావా,
తగ్గుతావా తగ్గేనా అని ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, మండలంలో ఎస్టీసీఎల్ అధ్యక్షుడు వెంకటరామరావు గారు నాకు ఒక మాట చెప్పారు. అది నాకు ఒక్కరిని చెప్పినా నేను కడుపులో దాచిపెట్టుకున్నాను. 100 మంది ఉన్నాడు. భాస్కర్ నాయక్ జడ్పీటీసీ భారతి భాస్కర్ నాయక్ ముందనే తగ్గుతావా పార్టీలో తగ్గియనా, లేకుంటే నువ్వు పార్టీల నుంచి వెళ్ళిపో అంటే, మీ అయ్యస్సు మా పార్టీ ప్రజల పార్టీ, నా పార్టీ నాకు ఇష్టం, నువ్వు చెప్పేది ఏందని నేను ఎదురు మాట్లాడాను సార్. ఇది ఒకట జానారెడ్డి సార్ దగ్గర దిగి రఘువీరారెడ్డి సార్ దగ్గర, జయీరారెడ్డి సార్ దగ్గర తీసుకోపోవాలని నేను పాండుతుని కూడా ఒకసారి మాట్లాడాను. సరే పోదాం అని మాజీ సర్పంచ్ పాండు అని చెప్పారు సార్. మంచి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మాకు చాలా మంచి పని సార్. సార్ ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్నది. ఈ గ్రామానికి ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, పేదలకు నిరుపేదలకు మాకు మా గ్రామ పంచాయతీ 40 ఇండ్లు వచ్చినాయి సార్. 40 ఇండ్లు రావడంలో శాంక్షన్ అయిన ఇళ్లకు వాళ్ళకు శాంక్షన్ అయిన వాళ్ళకు ఇవ్వలేదు సార్ ఇల్లు. అదొకటి కరెక్ట్. శాంక్షన్ అయిన ఇల్లు వీళ్ళు ఏం చేసినంటే ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, మండలంలో ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, నేను పెద్దోన్ని, నువ్వు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎంత, నువ్వు ఒక ఏడ ఉండాలి, ఆడనే ఉండాలి అని ఒక మాటలో లీస్టు శ్రీనివాస్ తిప్రారాంలో బుచ్చిరెడ్డి సార్ ఉన్నాడు, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు. వాళ్ళకు ఒకసారి 2-3 సార్లు ఫోన్ చేశాను. వాళ్ళు సార్ హుసేను ఏమన్నా ఉంటే నువ్వు గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, మీరు కార్యకర్తలు 10 మంది కూర్చొని మాట్లాడి ఒక లిస్టు ఇవ్వండి. ఆ లిస్టు ఎవరెవరు లేనుల్లో ఆ లిస్టు ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు రాసి పెట్టిస్తే దానికి ఫస్ట్ మనకు 40 వచ్చింది కదా, దానికి ఇచ్చుకుంటూ పోదామని శ్రీనివాసరెడ్డి సారు, బుచ్చిరెడ్డి సారు నాతో మాట్లాడాడు. సర్పంచ్ పాండు ముందర మాట్లాడితే ఈయన ఏం చేసినంటే, లైన్ మెయిన్ మోతిలాల్ ఉన్నాడు, ఇప్పుడు వెంకటరామ్ ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు ఏం చేసినంటే, వానికి ఎంత చెప్పేది, మనం సొంతం ఇచ్చుకుందాం, వానికి ఏం చెప్పేది, వాళ్ళ సొంత నేరంగా 5 ఎకరాల పొలం ఉన్నోనికి, 3 ఎకరాల ఉన్నోనికి, లేనోనికి ఇల్లు లేదు సార్. మాటూరులో వరకు ఇల్లు లేదు. ఇక్కడ ఇందిరమ్మ కమిటీ వేయలేదా? ఇందిరమ్మ కమిటీలో అదే కమిటీ వేద్దాం అంటే, మాకు ఈ కమిటీ చేసేది ఏంది, వద్దు అవసరం వాని ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, మన గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ నేను లెటర్ రాశాను, ఫోన్లో కూడా మాట్లాడాను. మేడం మీకు ఎంతవరకు ఉందో శాంక్షన్ అయిన ఇల్లు మీ ఆన్లైన్, ఇప్పుడు మనకు ఇళ్ళే 100 మంది చేయవచ్చు, మనకు వచ్చిందంతా 30-40 ఇండ్లు వచ్చినాయి. చౌళ తండాస్ పాండు నాయకు 8 తీసుకుంటూ మనకు 32 ఉంది, మాటకు 32 ఉంది. 32 లేనోనికి ఇవ్వండి మేడం, మీ సర్వేలో ఆన్లైన్లో అయినా ఇల్లు ఇవ్వండి. అయితే ఆ మేడం ఏం చేసింది, వెంకటరామ్ ఫోన్ చేసింది. వెంకటరామ్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, మా గ్రామ పార్టీ అధ్యక్షుడు హుసేన్ నాతో మాట్లాడాడు, ఇట్లా సంగతి ఇట్లా చెప్పాడు. మేడం వాన్ మాటలేంది మేడం వినటం, నేను చెప్పిన ప్రకారం ఏంటి మీరు, మన గ్రామ సెక్రటరీ ముస్లిం రాగడప చెప్తే వెంకటరామ్ ఫోన్, ఇది వరకు ఇవి ఇందిరమ్మ ఎవరో కట్టుకోండి, సెకండ్ లిస్టులో వస్తుందేమో ఆశతోని, లేని వాళ్ళు సెకండ్ లిస్ట్ అన్న వస్తుందని ఆశ మీద ఉన్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో రాజకీయ పెద్ద జయీరారెడ్డి, రఘువీరారెడ్డి సారు, జానారెడ్డి సారు, రవీంద్ర సార్ దాంట్లో తప్పు లేదు. ఇక్కడ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు మండలం నుంచి మళ్ళీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, బుచ్చిరెడ్డి కూడా తప్పు లేదు. మాటల్లోనే 2 వర్గాలు ఉన్నాయి సార్ కాంగ్రెస్లో. సార్ మరి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్? గత ప్రభుత్వ బీఆర్ఎస్లో మాకు ఎలాంటి మన 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. ఇళ్ళు ఇస్తున్నాడు, 30 ఇళ్ళు 40 ఇళ్ళు ఇస్తున్నాడు, మాట అవి జరగలేదు. ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి రాలేదు సార్. అది 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు, వాళ్ళు 4 విడతలు చేసిండు, ఒకరిని అయింది, ఒకరిని కాలేదు. సార్ గత ప్రభుత్వంలో గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన నోముల నరసింహ గారు ఎలాంటి అభివృద్ధి? నోముల నరసింహ గారు అభివృద్ధి ఏం మాత్రం మాకు సాయం అంతా పడలేదు, అందలేదు సార్, మాకు ఏం అందలేదు. భగత్ బై ఎలక్షన్లో జానారెడ్డి సారు బై ఎలక్షన్లో నోముల నరసింహ చచ్చిపోయాడు కదా, చచ్చిపోవడంతో మన కొడుకు మీద బై ఎలక్షన్లో నిలబడడంలో మా అదృష్టంలో జానారెడ్డి సార్ గెలవాలి, నా దురదృష్టమో ఏందో మళ్ళీ భగత్ గారు గెలిచాడు. ఆయన మాకు తుంగపాడు నుంచి మాటూరుకు లిఫ్ట్ చేస్తున్నాడు భగత్, అది కూడా ఏం మాత్రం చేయలేదు. ఇల్లు ఇస్తున్నాడు, ఇల్లు ఏం చేయలేదు. మాకు బీఆర్ఎస్లో మాకు ఏం మాత్రం మాకు సహాయశాతం ఏం లేదు సార్, రాలేదు సార్. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? మాకు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో గ్యాస్ వస్తుంది, బస్సు ఫ్రీ ఉంది, రుణమాఫీ అయినాయి, సన్నకారులు రుణమాఫీలు అయినాయి, కొంతమందికి అయినాయి, 150 అయినాయి, 170 అయినాయి, 2 లక్షలు కాలేదు, ఉన్న అవసరం చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ డబ్బులు కొంతమందికి పడుతుంది, కొంతమంది పడుతున్నాయి, అవి కూడా వెనక ముందు వస్తున్నాయి, గ్యాస్ వస్తుంది. ఇప్పుడు మహిళా వాళ్ళకు 2 లక్షలు రుణం ఇస్తాను, అవి కూడా బాగానే నిన్న మన అంజనపల్లి బ్యాంకులో పోయి మాట్లాడితే బాగానే అవి కూడా
మీ గ్రామంలో సమస్యలు ఉన్నాయంటారు ప్రజలు, మరి మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారా పరిష్కారం? తీసుకుపోయాం సార్, తీసుకుపోదాం సర్పంచ్తో పోయి మాట్లాడాను, పోయాం. ఇప్పుడు జయరెడ్డి సార్ కూడా మా దృష్టిలో కూడా మాకున్నాడు. ఇప్పుడు ఏం లేదంటే ఇవి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నాయిగా, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఎన్నుకోవడానికి క్యాండిడేట్ మాత్రం మా కాంగ్రెస్ కార్యకర్త దాంట్లో ఒక మంచి క్యాండిడేట్ చూసుకొని ఎన్నుకోవాలని అనుకుంటారు సార్. మా దాంట్లో మంచి క్యాండిడేట్ లేడు. అది ఒక దృష్టిలో ఉన్న జానరెడ్డి సారు, జయరెడ్డి సార్, రఘువీరెడ్డి సార్ హయాంలో ఎస్టీ సెల్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఉపాధి హామీ 5 లక్షల రోడ్డు మురిక్కాలు ఆయన వెంకటరామ్ గాడే చేపిస్తున్నాడు. వెంకటరామే చేపిస్తాడు, ఉన్న అవసరం చెప్పాలి. వెంకటరామ్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు చేపిస్తుండు. నేను కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడు. నాకు ఒక 10 లక్షల పని ఇద్దామని నేను పోదామంటే నాకు తీరిక లేక పోలేకపోయాను సార్ దగ్గర, ఉన్న అవసరం చెప్పాలి. సార్ ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా గ్రామ ప్రజలకు? ఇప్పుడు గ్రామంలో మాత్రం మంచిగానే ఉంది సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సుఖశకలంగా బాగానే ఉంది సార్, ఉన్న వాస్తవం చెప్పాలి. దాంట్లో ఇప్పుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాం. అందరూ నాయకులు, సర్పంచ్, మాజీ సర్పంచులు, ఎంపీపీ మండల నాయకులు, ఎంపీపీ మండల బుచ్చిరెడ్డి సారు, మన భాస్కర్ నాయక్ గారు అందుబాటులో దేనికన్నా అందుబాటులోనే ఉన్నారు. గత ప్రభుత్వంలో బెల్ షాపులు అట్నే కొనసాగుతుంది, ఇప్పుడు కూడా అట్నే బెల్ షాపులు కొనసాగుతున్నాయి. మరి బెల్ షాపుల వల్ల ఎంతో మంది తాగుడు అది మాత్రం బానిస అవుతారు సార్, ఉన్న వాసన చెప్పాలి. చాలా మంది కుటుంబాలు ఆగమవుతున్నాయి. కుటుంబాలు, ఆడోళ్ళు కుటుంబాలు, మొగలు తాగటం, ఆడోళ్ళు కొట్టడం, అది మాత్రం చాలా దురదృష్టం సార్. బెల్ట్ షాప్ తీసేస్తేనే మంచిది, ఇంకా సంతోషం. రేవంత్ రెడ్డి సార్కి ఫోటో పెట్టి దండం పెట్టవచ్చు. ఇంకా ఆ బెల్ట్ షాప్ తీసేస్తే అది కూడా మంచిది సార్. ఓటు అంటే పవిత్రమైనది. ఓటుని మద్యానికో డబ్బుకు అమ్ముకోవడం జరుగుతుంది. పార్టీలు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. పార్టీల్లో మార్పు రావాలన్నా, ప్రజల్లో మార్పు రావాలన్నా, మీరు గ్రామశాఖ అధ్యక్షుడిగా ఓటర్లకు, మీ గ్రామ ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటారు? అదే సార్, ఇప్పుడు మన మాటూరులో పేదలకు, ఉన్నోళ్ళకు, లేనోళ్ళకు మన మాటూరు డెవలప్ కావాలంటే మనకు డబ్బులు తీసుకోవడం శాశ్వతం కాదు. క్యాండిడేట్ ముఖ్యం. క్యాండిడేట్ను ఎన్నుకొని మనం ఆ క్యాండిడేట్ ఎన్నుకొని ఓటు వేసి గెలిపించుకొని మనకు 5 సంవత్సరాలు మనం చూసేసే క్యాండిడేట్ అని పెట్టుకోవాలని నా అభిప్రాయం సార్. సార్ ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి? మా గ్రామ పంచాయతీ కార్యకర్తలు ఉన్నాం, గ్రామ పెద్దలు ఉన్నారు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏజ్ ఉన్న కార్యకర్తలు, పెద్ద హేమాహేములు కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ నుంచి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. ఇప్పుడు జనరేషన్లో చిన్న చోటేగాళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎస్టీ చెల్ల అధ్యక్షుడు కావడంలో నేను ఒక తూపు అదేనంటే అది జరగని పరిస్థితి. అది సరే, యువత కూడా బాగా మద్యానికి, డ్రగ్స్కు, బెట్టింగ్కు అలవాటు పడిపోయి జీవితాలు ఆగం చేసుకుంటారు, అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఘాయిత్యాలు కూడా పడుతున్నారు. యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వాలు యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు? అదే సార్, బెల్ట్ షాపులు తీయటం అది మంచితనము. అది బెల్ట్ షాప్ తీసేస్తే మనకు చాలా ఉపయోగం, మంచిది. దీని మళ్ళీ ఇంకోటి, కార్యకర్తలు ఉన్నారనుకో, చిన్న చోటేగాళ్ళు ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెద్దలను గౌరవించటం అది గొప్పతనం. వాళ్ళు గౌరవించడం లేదు కాబట్టి పెద్దలు కొద్దిగా క్రాస్గులో స్లోగా వెనక ఉన్నారు సార్. అది త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఎలక్షన్. అదే ఎలక్షన్లో అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే మీరు పోటీ నిలబడటం అవకాశం. మీరు ఎలాంటి అభివృద్ధిని అందిస్తారు? అదే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఉన్నది, ఎప్పుడు ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ముందు వస్తుంది. సర్పంచ్ ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, పెద్దలు ఉన్నాం, చిన్నలు ఉన్నాం. మనము మా పార్టీని మనం నిలబెట్టుకోవాలి. మన జయరెడ్డి సారు, రఘువీరెడ్డి సారు, మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు. కాబట్టి మనకు ఎలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు మనకు అందిస్తుంది. కాబట్టి మనం కష్టపడి పార్టీని ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ క్యాండిడేట్ గెలిపించుకొని మా హామీ సార్. సార్, ఈ సర్పంచుల కాలం ముగిసి 18 ఏళ్ళు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉంది మరి? అదే సార్, స్పెషల్ ఆఫీసర్ నేను చెప్పిన సెక్రటరీ సార్ గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ, అదే పాలన. కొద్దిగా దురదృష్టం, పిల్లల మాటలిని పెద్దల మాట గౌరవించలేదు సెక్రటరీ గారు. మురిక్కాలలు ఉన్నాయి సార్. ఇప్పుడు మురిక్కాలలు, రోడ్డు గుంతలు, మొన్న వర్షాలు రోడ్డు గుంతలు, మురిక్కాలలు, చెట్లు కొట్టడం, లైటింగ్లు పోయి కంప్లీట్ సెక్రటరీ గారు చెప్తే మేము గవర్నమెంట్ మాకు బడ్జెట్ లేదు, గవర్నమెంట్ బడ్జెట్ లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని సెక్రటరీ గారు అంటారు. అదే దాని గురించి కొద్దిగా గ్రామ పంచాయతీ కొన్ని మురిక్కాలలు తీయటం. మా గ్రామ పంచాయతీ సిబ్బందులు 6 ఉన్నారు సమయం. 6 సిబ్బందులు కూడా సరిగ్గా పనిచేస్తలేదు. ఎలక్ట్రీషియన్ కరెంట్ ఆయన కూడా సైదానాయ కూడా పనిచేస్తలేడు. మురిక్కాలు తీయటం, అది రాయటం, ఈ కరెంట్ ఇంటి బిల్లు వసూలు చేయటం. గ్రామ సిబ్బందులు ఇంకా సెక్రటరీ గారు వాళ్ళ గంటకు ఏ రోజు ఆ రోజు వాళ్ళకి పిలిపియటం,
హాజరు తీసుకోవటం, పోతుర్రా చేస్తలేరా పని అని ఆ సెక్రటరీ బాధ్యత. ఆ సెక్రటరీ గారు కొద్దిగా లూజ్ చేసేస్తుంది సార్ పని చేయడంలో. సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పారు రేపు ఓట్లను ఉద్దేశించి? రేపు ఓటర్ లిస్టులో మేము ఒకటే సార్ చెప్పేది, మన రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో వస్తే మేము మాకు పై మండలాలలో శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు, బుచ్చిరెడ్డి సార్ ఉన్నాడు, జడ్పీటీసీ భారత్ భాస్కర్ ఉన్నాడు, పై నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు, ఊళ్ళో కార్యకర్తలు ఉన్నాం, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నాం, గ్రామ పార్టీ కార్యకర్తలను కూర్చొని మాట్లాడి ఆ నాయకులు మా సొంత స్వయంగా పోరాటం చేసి జయరెడ్డి సార్కి రఘువీరెడ్డి సార్ ఎట్లా గెలిపించాం జడ్పీటీ ఎంపీటీసీకి గెలిపేయటం మా బాధ్యత సార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీతో